నా బిడ్డని కాపాడుకోవడానికి కన్న తల్లికి మించిన సైన్యం ఏముంటుంది? రక్షణ వలయం ఏముంటుంది? అమ్మ నా ఆయుధం బ్రహ్మాస్త్రం కంటే, పాశుపతాస్త్రం కంటే, వజ్రాయుధం కంటే మించినది. నా ముందే నా బిడ్డని చంపుతానంటావా? ఎంత ధైర్యం రా నీకు? దమ్ముంటే ఇప్పుడు నా బిడ్డని తాకు. నాకే సవాలు విసురుతావా? నీ శవాన్ని చూస్తాను. అయితే నాతో తలపడు. జై జటా! అక్షయ! అక్షయ! అమ్మా అక్షయ! జై జటా! స్వీకరించు ఈ బిడ్డ బలిదానం. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ఏమైనా పీడకలు వచ్చిందా? అక్షయ! ఏమైందమ్మా? నువ్వు అరిచిన అరుపు నాకు కూడా వినిపించింది. చెప్పమ్మా, ఏమైంది? అవని, చెప్పు, ఎందుకలా అరిచావు తల్లి? చెప్పమ్మా, ఏమైంది? చెప్పమ్మా, ఎందుకలా గట్టిగా అరిచావు? ఏదైనా కల వచ్చిందా? మావయ్య, అమ్మవారి ఆభరణాల కోసం నేను అడవిలోకి వెళ్ళినప్పుడు కనిపించిన మాంత్రికుడు ఇప్పుడు కలలో కనిపించి మన అక్షయ్ని నా నుంచి దూరం చేశాడు మావయ్య. అక్షయ్కి ఏదో ఆపద రాబోతుందని ఇది హెచ్చరిక. మనం లేని సమయం చూసి వాడు ఎప్పుడైనా రావచ్చు. నా బిడ్డకి అని తలపెట్టచ్చు. నాకు భయం వేస్తుంది మావయ్య, భయం వేస్తుంది. అమ్మా అవని, భయపడొద్దమ్మా. అక్షయ్ చుట్టూ వలయంలా నేనుంటాను. నువ్వు లేని సమయంలోనైనా కూడా, నువ్వున్న సమయంలో అయినా సరే నీ బిడ్డకి నేను నీడలా ఉంటాను తల్లి. ఏ ఆపదొచ్చినా నేను వెంటాడతాను. రక్షణ కవచంలో ఉంటానమ్మా, సరేనా? ఆ మాంత్రికుడి నుంచి, వశీకరణ నుంచి నా బిడ్డకి గండ ఉంది మావయ్య. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్గా నేను ఉండడం వల్లనే నీకు ఈ కష్టాలమ్మా. అందుకే నేను మళ్ళీ అర్చనగా మారిపోతే బాగుంటుంది. అర్చనగా ఉన్న నన్ను అక్షయగా మార్చొద్దని ఆ రోజు నేను ఎంతలా బ్రతిమలాడినా నువ్వు నా మాట వినలేదు. అర్చనగా ఉండిపోయి ఉంటే నీకెన్ని బాధలుండేవి కాదు కదమ్మా. నేను జన్మనిచ్చిన రూపాన్ని నేను కోరుకోవడంలో తప్పే ఉందమ్మా. 9 నెలలు మోసిన బిడ్డ ఏ రూపంలో అయితే ఈ లోకంలోకి వస్తుందో ఆ రూపమే ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. అమ్మవారు నీకు ఏ రూపం ఇచ్చినా సరే ఆ రూపం వెనుక ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. నువ్వు అక్షయ్గా ఉండడం వల్లనే కదమ్మా నీ తండ్రి ప్రాణాలు కాపాడుకోగలిగావు. అవని చెప్పినట్టుగా ఆ అమ్మవారు నీకు ఏ రూపం ప్రసాదించినా కూడా ఆ రూపం వెనకాల కుటుంబ క్షేమం, లోక కళ్యాణం ఉంటాయమ్మా. ఒక భార్యగా, ఒక బిడ్డగా మీ ఇద్దరు శ్రీకర్ ప్రాణాలు నిలబెట్టారు.
వాడు ఖచ్చితంగా మీ గురించి ఆలోచనలో పడుంటాడని నాకు అనిపిస్తుంది. తొందరలో వాడి మనసు మారితే మీకు మంచి రోజులు వస్తాయి తల్లి. అమ్మా అవని, ఇంక నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. ఇదిగో ఈ పీడ కలల గురించి అస్సలు ఆలోచించొద్దు. కావాలంటే నేను బయట ఉంటారా తల్లి, మీరు ప్రశాంతంగా పడుకోండి. అక్షయ, పడుకో తల్లి. పడుకో అమ్మా. మీకేం కాకూడదని అమ్మ గుడిలో నిప్పుల గుండం మీద పొర్లు దండాలు పెట్టింది. నువ్వు బ్రతకాలంటే 108 సార్లు నీ చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పాలని మన స్వామీజీ గారు చెప్పారా? కేవలం అక్షయ చెప్పాలని చెప్పారా? ఆపరేషన్ చేయడానికి అర్జెంటుగా రక్తం కావాల్సి వస్తే అక్షయ తన రక్తం కూడా ఇచ్చిందిరా. బంగారం, ఏంటి వీడు రూమ్లో రెస్ట్ తీసుకోకుండా బయట కూర్చొని ఏదో విషయం గురించి తెగ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు? మనోడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం తేడాగానే ఉన్నాడు. బంగారం, తల మీద దెబ్బ తగిలింది కదా, ఒకవేళ చిప్పు దొప్పింటుంది. నమస్తే డాక్టర్. నమస్తే శ్రీకర్ గారు. ఇప్పుడు మీ కండిషన్ ఎలా ఉంది? కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాను సార్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, యూ డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేశానంటే చెప్పండి. అదేనండి, నేను మీకు టెస్ట్ గురించి దాని రిపోర్ట్ గురించి అడిగాను కదా, ఆ సంగతి తెలుసుకుందామనే ఫోన్ చేశాను. చెప్పండి. అదేనండి, నేను మీకు టెస్ట్ గురించి దాని రిపోర్ట్ గురించి అడిగాను కదా, ఆ సంగతి తెలుసుకుందామనే ఫోన్ చేశాను. అది ప్రాసెస్లో ఉంది సార్. ఏం టెస్టు, ఏం రిపోర్టు? నాకు అది అర్థం కావడం లేదు కదా, ఉండు మొత్తం విందాం. మరో 2-3 రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. డాక్టర్, ఆ రిపోర్ట్ నాకు చాలా చాలా ఎమర్జెన్సీ. అది నా లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటిది. ఆ రిపోర్ట్ నా ఫ్యూచర్